చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కేదార్ గౌరీ వ్రతం ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కేదార్ గౌరీ వ్రతం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళిని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కేదార్ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో కేదార్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. కేదార్ గౌరీ వ్రతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళి పండుగ, దీపావళి అమావాస్య నాడుగా కేదార్ గౌరీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద కేదార్ గౌరీ వ్రతం అయితే అంత భక్తి శ్రద్ధలతో మహిళలు అత్యంత వైభవంగా అయితే ఈ యొక్క వ్రతం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే శ్రీకాళహస్తి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి కూడా కేదార్ గౌరీ వ్రతం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కేదార్ గౌరీ వ్రతంలో ఆచరించడం వల్ల అనేక విశిష్ట ఫలితాలు ఉంటాయనేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితుల్లో అయితే శివపార్వతులు ఏదైతే గౌరీదేవి కోసం ఈ యొక్క ఆనాటిలో స్వామివారి కోసం ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతం అయితే నిర్వహించారు. ఈ యొక్క వ్రతాన్ని అప్పటి నుంచి కూడా సరే ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతాన్ని కూడా సరే నోములు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్రతాన్ని అయితే ఆచరించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య దీపావళి నాడు చేసేటువంటి అంటే ప్రతిసారి ఈ యొక్క నోములు ఉన్నప్పటికీ ఈ యొక్క దీపావళి అమావాస్య నోముల యొక్క ప్రతిష్ట ఉంటుంది. ఈ యొక్క నోముల్ని కేదార్ గౌరీ వ్రతం కూడా అంటారు. ఈ యొక్క నోముల్ని తిరుపతిలో నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరే ఈ యొక్క తిరుపతిలో పలు ఆలయాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈ యొక్క వైభవంగా సామూహిక గౌరీ వ్రతం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరూ కూడా సరే మహిళా భక్తులు ఈ యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతాన్ని కూడా అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా 21 రోజులు అంటే ఈ యొక్క దీపావళికి ముందు 21 రోజుల పాటు నిష్ఠ నియమాలతో ఉండి 21 పోగులతో ఉన్నటువంటి నోముల దారాన్ని తీసుకొని వచ్చి 21 పిండి వంటలు అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముఖ్యంగా అమ్మవారికి తీపి పదార్థం అంటే ఇష్టం కాబట్టి అరిసెలతో 21 అరిసెలను కూడా పెట్టి అమ్మవారి దగ్గర ఒక పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఆలయాల్లో ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరిస్తున్న ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతాన్ని అయితే కూడా చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతం నిర్వహించడం వల్ల తమ మనశ్శాంతితో పాటు ఆ కుటుంబంలో సిరి సంపదలు వస్తాయనేసి కూడా సరే ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ యొక్క కేదార్ గౌరీ వ్రతం అని శివుడిలో అగ్న భాగంగా గౌరీదేవి అడిగింది కాబట్టి ఆనాడు ఈ యొక్క గౌరీ వ్రతాన్ని అప్పటి నుంచి కూడా సరే గౌరీ వ్రతం చేస్తున్నారు. అయితే అదేవిధంగా అయితే భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉండడానికి అయితే ఈ యొక్క గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తారనేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈరోజు మన గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో సామూహికమైన కేదారేశ్వర వ్రతములు నిర్వహించడం జరుగుతోంది. ఆశ్వేజ బహుళ అమావాస్య రోజున కేదారేశ్వర నోములు నోచడం అనేది మనకి పురాణ శాస్త్రవాక్యము. ఇది ప్రధానంగా ఈ దంపతుల యొక్క అన్యోన్య అనురాగానికి కుటుంబ సౌఖ్యానికి ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేయడం ఆనవాయితీగా ఉంది. మన దేవస్థానంలో కూడా దశాబ్ద కాలంగా ఈ కేదారేశ్వర నోములు విశేషంగా ఆచరించడం జరుగుతోంది. కేదారేశ్వర నోములు అనేవి 21 రోజులు నియమంగా దీక్షగా ఉండి ఈ అమావాస్య రోజున ఆ కేదారేశ్వర వ్రత ఉద్యాపనం 21 పోగులు కలిగినటువంటి తోరము కంకణాన్ని చేతికి ధరించడం ఇందులో చాలా ప్రధానమైనది. ఈ 21 రోజులు ఈ 21 పోగులు కలిగిన తోరాన్ని కలశంలో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా తీపి ప్రసాదాన్ని నివేదనం చేస్తారు. ఇందులో ఈ పార్వతీదేవి పరమేశ్వరుడు యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందడానికి గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆచరించిన వ్రతం ఈ కేదారేశ్వర వ్రతము. కాబట్టి పార్వతి గౌతమ మహర్షి యొక్క పర్యవేక్షణలో ఈ వ్రతాన్ని చేసి శివుని శరీరంలో అర్ధభాగాన్ని ఎడమ భాగంలో పొందింది కాబట్టి
నాటి నుండి అర్ధనారీశ్వరుడయ్యాడు పరమశివుడు. తిరుపతిలో తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క కేదార్ గౌరీ రథాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈనాడు దీపావళికి ప్రత్యేకంగా కూడా సరే ఈ యొక్క దీపావళి నాడు ప్రతి ఏటా ఆనవాయితీలో భాగంగా కేదార్ గౌరీ రథం అయితే నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద నుండి.